హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ ప్రిపోజిషన్ అంటే చాలా సింపుల్ అండి. ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక నౌన్ యొక్క అంటే మన యొక్క ప్లేస్ని, డైరెక్షన్ని, టైంని తెలుపుతుంది అనమాట. అంటే నౌన్ యొక్క స్థితిని తెలుపుతుంది, అది ఉండే ప్లేస్ చెప్తుంది, అది వెళ్ళే డైరెక్షన్ తెలుపుతుంది, తర్వాత టైంను కూడా చెప్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేశానంటే మ్యాక్సిమం అన్నిటినీ కూడా ఒక ఇల్లస్ట్రేషన్స్ రూపంలో నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా నౌన్ యొక్క స్థితిని తెలిపేవన్నమాట. అంటే చూడండి, నేను లోపల ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను దాని మీద ఉన్నాను, నేను పైన ఉన్నాను, దాని మీదుగా వెళ్తున్నాను, తర్వాత నేను అక్కడ తిరుగుతున్నాను, దాంట్లో ఉన్నాను అని చెప్పడానికి, దాంట్లోకి వెళ్తున్నాను అని చెప్పడానికి మనకి ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఎటువంటి ప్రిపోజిషన్స్ వాడాలి, ఎలా వాడాలి, వాటిని ప్రాక్టికల్గా మనము ఇల్లస్ట్రేషన్స్ రూపంలో, ఇమేజెస్ రూపంలో మనం ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. దీనికి ఎక్స్టెన్షన్ పార్ట్ 2 కూడా ఉంది, ఇంకొంచెం డెప్త్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అంతేకాకుండా ఈ కామెంట్ రూపంలో మీరు తెలియపరిచేటప్పుడు మీకు బాగా నచ్చినటువంటి ప్రిపోజిషన్ ఏంటో ఒక 5 ప్రిపోజిషన్స్ని విత్ ఎగ్జాంపుల్స్తో కూడా కామెంట్ బాక్స్లో కూడా రాయండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను లైక్ సింబల్ అనేది కూడా ఇస్తాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిపోజిషన్స్ నౌన్ యొక్క ప్లేసు, డైరెక్షన్, టైంని తెలిపేవి. ఓకే, ఇక్కడ మనము ప్లేసెస్ని తెలుసుకోవడానికి మనకి చాలా ప్రిపోజిషన్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏ ప్రిపోజిషన్ తెలుసుకుందాం అంటే ఇన్ అనమాట. ఇన్ అంటే ఏంటి? లో లేదా లోపల అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బాక్స్ అనేది మనకి క్లోజ్డ్ రూమ్లో ఉందన్నమాట. క్లోజ్డ్ రూమ్గా ఉంటుంది. ఆ బాక్స్లో ఒక బాల్ ఉందనుకోండి, మనం ఏం చెప్తామంటే ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. దీనికి ఇన్సైడ్ ఉపయోగించాలనుకోండి, సేమ్ ఇన్సైడ్ అంటే లోపల అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇన్సైడ్ అంటే లోపల అన్న మీనింగ్ వస్తుంది, ఇన్ మీనింగ్ కూడా వస్తుంది. సో మీరు ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని ద బాల్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్ అలా కూడా మీరు చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా? దీన్ని మీరు పేరు ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. నెక్స్ట్ వన్, ఎట్ అంటే వద్ద. ఎట్ యొక్క ఉపయోగాలు కూడా మనకి చాలా ఉన్నాయి. అన్నిటికీ ప్రతిదానికి కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి. డెప్త్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎట్ అంటే వద్ద కదా. మీరేం చెప్పాలంటే టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఎవరైనా డోర్ని నాక్ చేస్తున్నారని చెప్పనుకోండి. సో అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అది లేదంటే డోర్ వద్ద నుంచొని ఉన్నారు అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? హీ ఈజ్ ఎట్ ద డోర్ అంటాం. అంటే అతను డోర్ వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ దీనికి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ద బాల్ ఈజ్ ఎట్ ద బాక్స్. బాక్స్ దగ్గర ఉంది అని మనం చెప్పడానికి మనకు ఉపయోగిస్తాం అనమాట. నియర్ అని కాదు, అంటే నించొని ఉంది, అక్కడ ఉంది అని చెప్పే మీనింగ్లో మనం ఎట్ అని ఇక్కడ చెప్తాం అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఒక పర్సన్ ఉపయోగించి ఒక మీనింగ్ తెలుసుకోండి. అలా ప్రతిదానికి కూడా మీరు మీనింగ్స్, మీరు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మీరు రాసుకోండి. తెలుగులో కూడా రాసుకోండి, సెంటెన్స్ రూపంలో కూడా రాసుకోండి. నెక్స్ట్ వన్ ఆన్ అనమాట. ఆన్ అంటే మీద. తర్వాత ఇది బాక్స్, ఈ బాక్స్ పైన బాల్ ఉందనమాట. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్ అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఆన్ అంటే దాని మీద కూర్చోకుండా కొంచెం పైన ఉందన్నమాట. స్ట్రైట్గా ఈ బోర్డుకి స్ట్రైట్గా ఎక్కడో పైన ఒక వాల్ క్లాక్ అక్కడ పెడుతున్నాం కదండి, అలా మనం చెప్పేటప్పుడు మనం అబోవ్ అని చెప్పని చెప్తాం అనమాట. ఇప్పుడు ద బాల్ ఈజ్ అబోవ్ ద బాక్స్ అలా మనం చెప్తాం. అబోవ్ అంటే పైన అనే మీనింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఓవర్ అంటే మీదుగా అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఇక్కడ బర్డ్స్ అనుకుందాం, బాల్స్ని బర్డ్స్ అనుకుందాం. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బాక్స్. బర్డ్స్ అనేవి బాక్స్ మీదుగా ఫ్లై చేస్తున్నాయి అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, దీన్ని వేరే ఎగ్జాంపుల్స్తో రాయండి. అరౌండ్ అనమాట. అరౌండ్ అంటే ఇప్పుడు బాల్ అరౌండ్ అనేది ఇక్కడ ఎలా వస్తుంది అనమాట, ఇలా తిరిగి రావడం అనమాట. ఏంటంటే ద బాల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ద బాక్స్. బాల్ అనేది బాక్స్ అరౌండ్ రన్ చేస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ద బాక్స్ అలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంటూ అని వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ చిన్న బాల్స్ అనుకోండి, చిన్న బాల్స్. ఇవన్నీ ఏంటంటే చూడండి, నేను బాల్స్ని ఒక బాక్స్లోకి పోస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఐ ఆమ్ పోరింగ్ బాల్స్ ఇంటూ ద బాక్స్ అలా మనం చెప్పుకోవచ్చు. ఐ ఆమ్ పోరింగ్ బాల్స్ ఇంటూ ద బాక్స్ మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అపాన్ అంటే పైకి. ఇలా అంటే నేను
ఒక టేబుల్ పైకి లేదా ఒక రూఫ్ పైకి ఒక చిన్న బాల్ని ఇలా వేయాలనుకున్నాను. ఆ సందర్భంలో మనం ఇక్కడ అపాన్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఐ యామ్ థ్రోయింగ్ అ బాల్ అపాన్ ద బాక్స్. ఐ యామ్ థ్రోయింగ్ అ బాల్ అపాన్ ద బాక్స్ మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీ సొంతగా మీరు రాసుకోండి. నెక్స్ట్ మనము సెకండ్ రోకి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్స్లో, కాలేజెస్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఈ రెండింటి మీద ఖచ్చితంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యలో, రెండు వస్తువుల మధ్యలో, రెండు చెట్ల మధ్యలో, ఏదైనా కావచ్చు, రెండింటి మధ్యలో అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఈ బాల్ అనేది ఎక్కడుంది? రెండు బాక్సుల మధ్యలో ఉందన్నమాట. బిట్వీన్ అంటే దానికి తెలుగు అర్థం ఏంటంటే మధ్యలో అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ద బాల్ ఈజ్ బిట్వీన్ టూ బాక్సెస్ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా రెండింటి మధ్యలో ఉంటే బిట్వీన్ అనాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, రెండింటి మధ్యలో ఉంటే ఏం చెప్పాలి? బిట్వీన్ అని చెప్పాలన్నమాట. వెరీ గుడ్. బిట్వీన్ అన్నా, అమాంగ్ అన్నా మీనింగ్ అంటే ఏంటంటే మధ్యలో అని అర్థం వస్తుంది. కానీ ఉపయోగంలో మాత్రం బిట్వీన్ని రెండింటి మధ్యలో మాత్రమే ఉపయోగించాలి. అయితే అమాంగ్ మధ్యలో, అమాంగ్ని ఎక్కడ ఉపయోగించాలంటే రెండింటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ మధ్యలో లేదా మనుషుల మధ్యలో, వస్తువుల మధ్యలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సూచించడానికి మనం అమాంగ్ అనేది ఇక్కడ మనము ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ అమాంగ్ ద బాల్ ఈజ్ అమాంగ్ ద బాక్సెస్ అలా అనమాట. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నేను ఇంకో విషయం చెప్తాను ఏంటంటే, రాజేష్ సాట్ బిట్వీన్ చిన్ను అండ్ చిన్నబాబు అలా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సాత్విక్ సాట్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. బిట్వీన్ అంటే రెండు, అమాంగ్ అంటే రెండింటికంటే ఎక్కువ, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? టువార్డ్స్ అంటే మీదుగా. ద బాల్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ, టువార్డ్స్ హైదరాబాద్ ఇలా అంటే మీదుగా వెళ్తున్నామని అర్థం అనమాట. మీదుగా అని అర్థం అనమాట. త్రూ అంటే గుండా లేదా ద్వారా. ఇది బాక్స్ లోపల నుంచి వెళ్తుంది అనమాట. ద బాల్ ఈజ్ గోయింగ్ త్రూ ద బాక్స్ అంటే ఇలా వెళ్తుంది అనమాట, లోపల నుంచి. అంటే మీరు కూడా చెప్పుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ సప్లయింగ్ త్రూ పైప్ లైన్స్ అలా మనం చెప్పుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ ఈ సప్లయింగ్ త్రూ పైప్ లైన్స్ అలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అండర్ అంటే కింద, క్యాజువల్గా టేబుల్కి కింద, అర్థమవుతుందా? ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ అలా చెప్పుకోవచ్చు. ద బాయ్ సాట్ అండర్ ద టేబుల్, ఒక అబ్బాయి టేబుల్ కింద కూర్చున్నాడు అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బిఫోర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అంటే చూడండి, ఇప్పుడు ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ, నేను మీ ముందు నుంచున్నాను అనమాట అలా చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఎలా వస్తుందంటే, బిఫోర్ అంటే ఇలా నుంచున్నాను కదా, నా ముందు కూడా ఒక అతను వెనక వైపు అంటే అటువైపు చూస్తూ నుంచుంటే దాన్ని బిఫోర్ అని చెప్పని అంటారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో బిఫోర్ అంటే ఆ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ బిఫోర్ ద బాక్స్ అలా మీరు చెప్పుకోవచ్చు అనమాట. బిహైండ్ అంటే తెలుసు కదా, వెనుక. బిహైండ్ అంటే వెనుక, బ్యాక్ అలా కూడా చెప్పుకోవచ్చు. అలా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద బాల్ ఈజ్ బిహైండ్ ద బాక్స్ అలా అనమాట. బిహైండ్ ద బాక్స్, బిఫోర్ ద బాక్స్ అంటే రెండు కూడా ఇద్దరు చూడండి ఇలా నుంచుంటారు అనమాట. ఇలా కాదు, ఎదురు బదురు కాదు, ఇలా నుంచుంటారు. ఇప్పుడు మై లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ బిహైండ్ మై రైట్ హ్యాండ్, మై రైట్ హ్యాండ్ ఈజ్ బిఫోర్ మై లెఫ్ట్ హ్యాండ్ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా నుంచోవాలి మనుషులు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా ఎదురు బదురు ఇలా నుంచోవడం అనమాట. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్, ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. ఇది చూడండి, ఎదురు బదురు అంటాం కదా, ఇలా ఫేస్ టు ఫేస్, మొహంలో మొహం పెట్టి చూస్తే అలా అంటాం కదా, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిందకి వస్తుంది. బిహైండ్ అంటే వెనుక, బిఫోర్ అంటే ఇలా ముందనమాట. ఈ విషయాలని మీరు చక్కగా గుర్తుంచుకుంటే ఈజీగా అటు స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, తర్వాత మీకు గ్రామర్లో కావచ్చు, మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ టూ అంటే పక్కనే కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీరు ఎలా చెప్పవచ్చు అనమాట. ఏంటంటే ద బాల్ ఈజ్ నెక్స్ట్ టు ద బాక్స్ అంటే బాల్ అనేది బాక్స్ తర్వాత ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. నియర్ అనమాట, దగ్గరగా. ద బాల్ ఈజ్ నియర్ టు ద బాక్స్ అంటే బాక్స్కి దగ్గరగా ఉంది అనే మీనింగ్ అనేది వస్తుంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాంగ్, అక్రాస్ ఇది కూడా అనమాట. చూడండి, ద బాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్.
రోడ్డుకి ఇరువైపులా బాల్స్ అనేవి సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి. చూడండి, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను. అదవుతుందా? ఇరువైపులా అంటే ఇలా అనమాట. ఏమవుతుందంటే చూడండి, ద బాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్, అలా మనం చెప్తాం అనమాట. ఆల్ ద షాప్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్. షాప్కి అంటే రోడ్డుకి ఇరువైపులా షాప్స్ అనేవి ఉన్నాయి అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, తర్వాత ఎలాంగ్ అంటే మనకి ఇక్కడ కూడా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఎక్రాస్ అంటే అడ్డంగా వెళ్ళటం అనమాట. ఏదైనా కావచ్చు, అడ్డంగా వెళ్ళటం అనమాట. చూడండి, ద బాల్స్ ఆర్ గోయింగ్ అక్రాస్ ద రోడ్. ద బాల్స్ ఆర్ గోయింగ్ అక్రాస్ ద రోడ్. అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ గోదావరి. మీరు అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఆర్థర్ కాటన్ గారు గోదావరిపై మనకేంటంటే అడ్డంగా బ్రిడ్జ్ని నిర్మించారు. అందుకని మనం గోదావరి బ్రిడ్జ్ దాటి వెళ్ళకపోతే మనం అటువైపు వెళ్ళలేమన్నమాట. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఆపోజిట్ అంటే చూడండి, ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే ఆపోజిట్ తర్వాత టు అని మనం ప్రిపోజిషన్లో మనం ఉపయోగించకూడదు అనమాట. అండ్ ఐ స్టాండ్ ఆపోజిట్ యూ అండ్ యూ ఆర్ వాచింగ్ యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ మీ, అలా మనం కూడా చెప్పుకోవచ్చు. ఆపోజిట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెండు కూడా ఇంచుమించు ఒకటేనండి. తర్వాత అవుట్ ఆఫ్ అంటే దూరం, కొంచెం పక్కకు ఉందన్నమాట. ఇంకా బాక్స్కి సంబంధం లేకుండా ఉంది. ద బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, ఇలా కూడా చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ డేంజర్ అంటే డేంజర్కి పక్కన ఉన్నాం, డేంజర్ అనేది లేదన్నట్టు. తర్వాత చూడండి, అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందికి. అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, గోయింగ్ అప్, కమింగ్ డౌన్, అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందకి. చాలా 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 సింపుల్ అనమాట. తర్వాత ఇంకొకటి చూడండి, అవే అనమాట. ఈ అవే అనేది ఆఫ్ అనేది రెండు కూడా ఇంచుమించు ఒకే మీనింగ్ వస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బాక్స్, దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అలా ఆ సందర్భంలో మనం ఉపయోగిస్తాం అనమాట. అతను ఆమె దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ హర్, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. బై అంటే దగ్గరగా అన్న మీనింగ్ అనమాట. తో అన్న మీనింగ్ రాదు. అంటే ఇలా అతుక్కొని, అంటే రెండు ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా అతుక్కొని ఉంటాయి ఇళ్ళు. అతుక్కొని ఉన్నప్పుడు ఇళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఎస్, ఇలా అతుక్కొని ఉంటాయి, పక్కనే అతుక్కొని ఉంటాయి అనమాట. మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్ అంటే దగ్గరగా ఉంది, టెంపుల్కి ఆనుకునే ఉంటే మనం ఇలా చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం దూరంగా ఉందనుకోండి, బిసైడ్ అనేది వస్తుంది అనమాట. అది మనం చూసుకుందాం. తర్వాత ఫ్రమ్ టు, ఇక్కడి నుంచి అక్కడికి అన్న మీనింగ్ అనమాట. ఏంటంటే ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్కి. లేకపోతే ఎవ్రీడే ఐఎమ్ స్టడీయింగ్, లేకపోతే ఏంటంటే ఐఎమ్ స్టడీయింగ్ ఫ్రమ్ 2:30 PM టు 4:30 PM, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, లేదంటే ఐ టాట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చెప్పేశానన్న మీనింగ్ వస్తుందన్నమాట. మ్యాథమెటిక్స్ తీసుకుందాం. ఐ టాట్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ 2013 టు 2015, 2013 నుంచి 15 వరకు నేను మ్యాథమెటిక్స్, ఒక డ్యూరేషన్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడి వరకు రోజులు చెప్పొచ్చు, గంటలు చెప్పొచ్చు, నిమిషాలు చెప్పొచ్చు, ఏదైనా. ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పే సందర్భంలో మీరు ఏదైనా ఇలా చెప్పుకోవచ్చు. ఇందా చెప్పాను కదా, ఆఫ్ అన్నా ఎవే అన్నా ఒకటేనని. ఎవే అంటే దూరంగా, ఆఫ్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి దూకేసినట్టు అనమాట. ద బాల్ ఈజ్ జంప్డ్ ఆఫ్ ఫ్రమ్ ద రూఫ్, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి దూరంగా దూకేసింది అన్న మీనింగ్లోకి చెప్పేసుకోవచ్చు. దూరంగా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత బిసైడ్ చెప్పాను కదా, బైకి బిసైడ్కి ఇది ఏంటంటే మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్, లేదా ద బాల్ ఈజ్ మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్, ద బాక్స్ ఈజ్ బై ద టెంపుల్, అలా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే మై హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ బిసైడ్ ద టెంపుల్, పక్కనే అనమాట. లేకపోతే సాత్విక్ స్టాండింగ్ బిసైడ్ మీ, సాత్విక్ నా పక్కనే నుంచున్నాడు అనమాట. దీని నెక్స్ట్ టు కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే సందర్భాన్ని బట్టి అనమాట. అలా మనం బిసైడ్ అంటే పక్కన అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఇల్లస్ట్రేషన్ డ్రా చేయడానికి నాకు దగ్గర 2 గంటలు టైం పట్టిందండి. మీరు అర్థం చేసుకోవాలి, ఎంతో కష్టపడి నేను ఈ వీడియోస్ చేస్తాను అనమాట. అయితే మీరు తగినన్ని షేర్స్ ఇచ్చి, లైక్స్ ఇచ్చి, మీ యొక్క ఎక్సర్సైజెస్ అనమాట, వీటన్నిటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా దీని మీద ఒక ఎగ్జాంపుల్, బిట్వీన్ మీద ఒక ఎగ్జాంపుల్, అమాంగ్ మీద ఒక ఎగ్జాంపుల్, అలాంగ్ మీద, అక్రాస్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఫ్రమ్ టు మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, బై ద మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఆఫ్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి. తర్వాత
తర్వాత బిఫోర్, బిహైండ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ బిసైడ్ మీద కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు తోచిన విధంగా రాసి మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఎక్సర్సైజ్ అన్నింటిని కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై. హ్యావ్ ఏ గ్రేట్ డే.